వైసీపీలో ప్రజాస్వామ్య ధోరణి కన్నా అధినేత జగన్ ఆధిపత్య ధోరణే ఎక్కువ అనేది తరచూ వినిపించే మాట. అలాంటి పార్టీలో ఇటీవల ఓ వ్యక్తి హవా బాగా కనిపిస్తోంది. ఆయన ఒక్కరే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పేస్తున్నారు. పార్టీలో అంతమంది సీనియర్లు ఉన్నా జగన్ ఆయన ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ ఎవరైనా? జిల్లా నేతల పంచాయతీలైనా ఢిల్లీ స్థాయి రాజకీయమైన వైసీపీలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు విజయసాయిరెడ్డి. గతంలో జగన్ పార్టీలో మైసూరారెడ్డి, సోమయాజులు ఇలా కొంతమంది కీలక పాత్రలు పోషించేవారు. పార్టీలో ఏ పని కావాలన్నా, ఎవరిని కలవాలన్నా వీరిని కలిస్తే పనైపోయేది. ఇప్పుడు ఆ ప్లేస్ ను చాలా స్పీడ్ గా భర్తీ చేసేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ వ్యవహారాలన్నీ ఈయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి. జగన్ ఆస్తుల కేసులో కొంతకాలం జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి కారాగారం నుంచి విడుదలయ్యాక జగన్ తలలో నాలుకలా మారిపోయారు. ఒకవైపు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ పార్టీ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ప్రతివ్యూహాలు పన్నుతూ దూసుకుపోతున్నారు. జిల్లా నేతల మధ్య విభేదాల పరిష్కారం, పార్టీ సమాచారాన్ని జగన్ కు చేరవేయటం లాంటివన్నీ విజయసాయిరెడ్డే చూస్తున్నారు. తాజాగా విశాఖ ల్యాండ్ స్కామ్ విషయంలో టీడీపీ సర్కార్ను ఇరుకున పెట్టడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. విశాఖలో అధినేత జగన్ చేపట్టబోయే ధర్నా ఏర్పాట్లు సాయిరెడ్డే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు విజయసాయిరెడ్డి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ను ఆయన ముందే కలవటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతి అభ్యర్థి గురించి బీజేపీ అధిష్టానం వైసీపీకి ముందే సమాచారం ఇచ్చిందనే ఊహాగానాలకు వీరి భేటీ తెరలేపింది. వైసీపీకి నిజంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి గురించి ముందుగానే తెలుసా, లేదంటే వారి భేటీ యాదృచ్ఛికమా అంటూ టీడీపీ నేతలు తలలు పట్టుకునేలా విజయసాయిరెడ్డి వ్యూహరచన చేశారు. అలాగే గతంలో జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎంతగానో ప్రయత్నించినా దొరకలేదనే వార్తలొచ్చాయి. కానీ విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యాక సీన్ మారిపోయింది. ఢిల్లీలో చక్రం తిప్పి ప్రధానితో జగన్ సమావేశాన్ని ఫిక్స్ చేసి సక్సెస్ అయ్యారు. మోదీతో భేటీ అయ్యే వరకు కూడా ఈ విషయాన్ని చాకచక్యంగా డీల్ చేసి జగన్ ప్రశంసలు అందుకున్నారు. మొత్తం మీద వైసీపీలో చక్రం తిప్పుతున్న కొందరు సీనియర్ నాయకులకు విజయసాయిరెడ్డి బ్రేక్ వేశారనే టాక్ వినిపిస్తోంది.